శ్రీగురుభ్యో నమ. హరి ఓం. సభాభ్యాం సభాపతిభ్యశ్చ భూ నమో నమ. శ్రీ పార్వతీ పరమేశ్వరికి సభకు నమస్కారం. నా పేరు ఎం రామారావు. నేటి పంచాంగం స్వాగతం. ఈరోజు వచ్చేసరికి 5/4/2025 అనగా స్థిరవాసం అంటే శనివారం. ఈరోజు తిథి వచ్చేసరికి శుక్లపక్షంలో అష్టమి తిథి. నక్షత్రం వచ్చేసరికి ఆరుద్ర నక్షత్రం. అతగండ యోగం భద్రాకరణం. ఈరోజు ముఖ్యంగా ఏళ్ళడ్సన్తో బాధపడేవారు, అలాగే అష్టమ శని, ద్వాదశ శని, చతుర్థి శనికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి విశేషం ఫలితమిచ్చే ఒక స్తోత్రం ఉంది. ఆ స్తోత్రం పేరే మహాకాల శని మృత్యుంజయ స్తోత్రం. ఈ స్తోత్రం రాయి చెట్టు వద్ద కానీ, శనీశ్వరుడి దేవాలయంలో కానీ, నవగ్రహ మండపంలో కానీ ఇది పఠించినట్లయితే అపమృత్యు దోషం, గండకాలాలు తొలగుతాయని మనకి శాస్త్రంలో చెప్పబడింది. ఈరోజు తినకూడని వస్తువులు ముఖ్యంగా కొబ్బరికాయ. అష్టమ తిథి ఈరోజు రాత్రి 2 గంటల వరకు ఉంటుంది కాబట్టి ఇంచుమించి ఈరోజు పూర్తిగా నిషేధించిన ద్రవ్యంలో కొబ్బరికాయ తినరాదు. అలాగే ఈరోజు కలియుగ వైకుంఠ స్వరూపుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన కానీ, లేదా లక్ష్మీనారాయణ ఆరాధన చేసినట్లయితే మంచి ఫలితం. ఈ పొద్దు అష్టంతో కూడిన ఆరుద్ర నక్షత్రం సందర్భంగా శివారాధన, రుద్రాభిషేకం కానీ, పంచామృత అభిషేకం కానీ, పంచాక్షర మహామంత్రంతో చేసినట్లయితే మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఇది నేటి పంచాంగ విశేషాలు. తదుపరి త్వరలో మన ఒరిస్సా ప్రాంతానికి సంబంధించి 13వ తారీఖున నుండి మనకి ముఖ్యంగా వైశాఖ మాస ప్రారంభం అవుతుంది. దీని సందర్భంగా మన యూట్యూబ్లో వైశాఖ మహాత్యాన్ని క్లుప్తంగా మీకు వివరింపబడుతుంది. దాని యొక్క నియమాలు, విశిష్టత గురించి కూడా కథల రూపంలో వివరింపబడుతుంది. ప్రతి ఒక్కరు కూడా దీనికి ఉద్దేశించి ఈ వ్రతాన్ని అనుష్ఠించిన వారు తప్పక చూడవలసిందిగా కోరుకుంటున్నాం. ఇది నేటి పంచాంగం సమాప్తం. స్వస్తి.